హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే నా ఫస్ట్ వీడియో గైస్ ఈ ఛానల్లోనైతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈరోజు అయితే మనం నాచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే పోతున్నాం. ఇదైతే ఎంట్రెన్స్ గైస్. ఇట్లనే కొంచెం దూరం వెళ్ళాకనైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఈ కమాన్లో నుంచి వెళ్తేనైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది. గైస్ చూడండి, ఇక్కడి నుంచి అయితే టెంపుల్ కనబడుతుంది. టెంపుల్ దగ్గరికి రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. గైస్, అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ లాగా అయితే కట్టిరు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వినాయక స్వామి అవుతున్నాడు. తర్వాత నాగదేవత అవుతుంది ఇక్కడ. థర్డ్ ఇక్కడనైతే చాముండేశ్వరి దేవి అవుతుంది. ఫోర్త్ ఇక్కడనైతే సుబ్రహ్మణ్యం స్వామి అవుతున్నాడు. గైస్, ఇక్కడనైతే పంతులు అయ్యప్ప స్వామికి అయితే హారతి ఇస్తున్నారు. గైస్, టెంపుల్ని అయితే చాలా పెద్దగా నిర్మించారు. గైస్, అయ్యప్ప స్వామి టెంపుల్ ముందరనైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే నిర్మించారు. నేను
గైస్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆపోజిటే ఇక్కడ నరసింహస్వామి గుండం అవుతుంది. అక్కడనైతే నరసింహస్వామి పాదాలు అవుతున్నాయి. సో గైస్ ఇవైతే నరసింహస్వామి పాదాలు అన్నమాట. నరసింహస్వామి పాదాల పక్కనే గుండం అయితే ఉంటుంది గైస్. అందరూ ఆ గుండంలో స్నానం చేసి అయితే నరసింహస్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్తారు. గైస్ ఇదైతే అందరు రెస్ట్ తీసుకునేకైతే కట్టారనమాట. గైస్ ఇదైతే శ్రీ శృంగేరి జగద్గురు మఠం. గైస్ ఇక్కడనైతే గేట్ క్లోజ్ అయితే చేశారు. పక్కనే గోశాల అయితే ఉంది గైస్. అక్కడికైతే వెళ్ళి చూపిస్తా రండి. గైస్ ఇక్కడికి రాగానే ఒక అంకుల్ అయితే ఆవుల కోసం ఫుడ్ అయితే తెచ్చారు. అందుకోసం ఆవులు అయితే ఇక్కడికి వస్తున్నాయి. గైస్ నేను చెప్పాను కదా ఇక్కడ అందరు రెస్ట్ తీసుకుంటాడని. ఇక్కడనైతే హనుమంతుని టెంపుల్ అవుతుంది. చూడండి ఒకసారి హనుమాన్ టెంపుల్ ఎట్లా ఉందో. ఈ ప్లేస్ ఆపోజిట్ అంటే దీని ఫ్రంట్ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం పదండి. గైస్ ఈ టెంపుల్లోనైతే హనుమంతుడు అయితే ఉన్నాడు. గైస్ టెంపుల్ మీదనైతే నవగ్రహాలు అయితే ఉన్నారు. ఇక్కడ నవగ్రహాల పక్కనైతే ఇక్కడ శివలింగం అయితే ఉంది. శివలింగం పక్కన ఇక్కడనైతే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అయితే ఉన్నారు. గైస్ అట్లా పక్కకు వెళ్తేనైతే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అవుతుంది. ఇదైతే గజస్తంభం. గైస్ ఈ రాయి మీద అయితే ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ నిలబెడితే ఆ కాయిన్ నిలబడ్డది అనుకో ఆ కోరికనైతే నెరవేరుతుంది అని నమ్ముతారు గైస్. మేము కూడా ఒక కోరిక అయితే కోరుకొని నిలబెట్టాం. ఆ కాయిన్ అయితే నిలబడ్డది. గైస్ ఇక్కడనైతే చాలా మంది కోరిక కోరుకొని అయితే ముడుపులు అయితే కట్టారు. ఇందులో నుంచి వీడియో తీద్దామని ట్రై చేసినాను గైస్, కానీ కుదరలేదు. అందుకని లోపలికి పోయి ధైర్యం చేసి అయితే వీడియో తీశాను. చూడండి గైస్ ఒకసారి. గైస్ నరసింహస్వామి టెంపుల్ లోపలనైతే ఇలా ఉంటాడు. లోపలికి వీడియో అయితే అలౌ లేదు, అందుకే పిక్చర్ ద్వారా అయితే మీకు చూపిస్తున్నాను. గైస్ నరసింహస్వామి టెంపుల్ ఎగ్జిట్ తర్వాత ఇక్కడి నుంచి మీదికి వచ్చాక ఇక్కడనైతే తులసీదాస్ గారి విగ్రహం అయితే ఉంది.
గైస్ నరసింహస్వామి టెంపుల్ మీదనైతే వ్యూ చూడండి. గైస్ ఇక్కడనైతే 2 రాళ్ళ మధ్యలో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. గైస్ కిందనైతే దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నారంట. ఒకసారి వెళ్ళైతే చూసేద్దాం. గైస్ ఇక్కడనైతే సాయిబాబా ఇంకా దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నారు. గైస్ ఇక్కడనైతే రాయి మీద నరసింహస్వామి బొమ్మనైతే డ్రా చేశారు. గైస్ ఈ వీడియోలోనైతే 99% టెంపుల్ని అయితే మొత్తం కవర్ చేసి మీకైతే చూపించాను. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ వీడియో. అలాగే ఇట్లాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.